హలో ఎవ్రీవన్, ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకొని కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకున్నాను. ఒక కప్పు మైదాపిండి, కప్పు కంటే కొద్దిగా తక్కువ షుగర్ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఇట్లా బ్యాటర్లా రెడీ చేస్తున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇలాచి పొడి, అలాగే బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ఒక దోశ పిండిలాగా రెడీ చేసుకున్నాను. బ్యాటరు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి ఇలా ఉండాలి. ఇది రోజ్ ఫ్లవర్స్ చేసే మౌల్డ్ అండి. నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ ప్యాన్లో ఆయిల్ ఆల్రెడీ వేడైందండి. ఇది ముందు వేసుకునే ముందు దీనిలో డిప్ చేయాలన్నమాట. ఇది కొద్దిగా వేడి అవ్వాలి. అప్పుడు ఇలా బ్యాటర్లో ఒకసారి డిప్ చేసేసి ఆయిల్లోకి డిప్ చేయాలి. జస్ట్ మనం అట్లా ఊపుతూ ఉంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి చాలా ఈజీ ప్రాసెస్. ఎవ్రీ టైం మీరు బ్యాటర్లో ముంచే ముందు ఈ మౌల్డ్ని మనము ఆయిల్లో వేడి పెట్టాలి. తర్వాత ఇలా ఇందులో ఒకసారి డిప్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లోకి ఇలా దాన్ని ఇలా కదిలిస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా దాని నుంచి విడిపోతుందండి. చూడండి చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను రోజ్ ఫ్లవర్స్ చేస్తున్నాను. తర్వాత ఇట్లా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇది మెత్తగానే ఉంటుందండి కనిపించడానికి, తర్వాత చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇది నాన్ స్టిక్ది. చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. అసలు ఫస్ట్ టైం చేశాను నేను ఇది. చాలా బాగా అనిపించింది, టేస్టీగా కూడా ఉంది. చూడండి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లా 2 సైడ్స్ కలర్ వచ్చేంతకు ఫ్రై చేసుకోవాలి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ సంక్రాంతి.